బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతల కారణంగా ఒక మహిళ మృతి చెందింది. ఎస్, మీరు చూస్తున్న నిజమే. హైడ్రా కూల్చివేతలతో గుండె ఆగిపోయి మహిళ మృతి చెందింది. ఈ నెల 18న సున్నం చెరువు పరిధిలో కూల్చివేతల సంగతి అందరూ చూశారు. అయితే ఈ నెల 8వ తేదీన సున్నం చెరువు దగ్గర పరిధిలోని కూల్చివేతలు చూశారు. అయితే తన ఇంటిని కూల్చేశారని తీవ్ర వేదన పడినటువంటి అంజలి అనే మహిళ తన సోదరుడి ఇంటికి వెళ్ళింది. అక్కడే గుండెపోటుతో మృతి చెందింది అంజలి. మరోవైపు మూసీలో హైడ్రా సర్వేతో బాధితుల్లో కూడా ఆందోళన నెలకొంది. చైతన్యపురి ఏరియా సత్యనగర్లో అధికారులపైన తిరుగుబాటు చేస్తున్నారు అక్కడి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు. హైడ్రా ఇటీవల కాలంలో ఎంతటి బీభత్సం సృష్టించింది, ఎంతమంది రోదనకు కారణమైంది, ఎంతమంది రోడ్డున పడ్డారు, అటువంటి దృశ్యాలను కూడా తీసుకుని వరుసగా చూస్తున్నారు మీరు. సో ఇటీవల కాలంలో సున్నం చెరువు దగ్గర ఈ నెల 8వ తేదీన అక్రమ కట్టడాల పేరిట హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ కూల్చివేసేటువంటి క్రమంలో కొంతమంది రోధిస్తూ అడ్డుకున్నారు కూడా. అందులో తమ నివాసం కోల్పోయినటువంటి అంజలి అనే ఒక మహిళ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తన సోదరి నివాసం దగ్గర అక్కడే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలోనే ఆవిడ గుండెపోటుతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి మార్కింగ్స్ చేపడుతున్నారు. అధికారులు సర్వే చేస్తున్నారు. పలువురు పెద్ద ఎత్తున ఈ యొక్క సర్వేలని ఆ ప్రక్షాళనకు సంబంధించిన అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ నివాసాలు ఏళ్లుగా తమ తాతలు తన్నున్నటువంటి నివాసాలను కూడా కోల్పోవలసి వస్తుంది. రేవంత్ రెడ్డిని ఏమో అనుకుంటే ఏమో చేస్తున్నట్టు కూడా రైతులు అక్కడటువంటి ఆ నివాసితులు పెద్ద ఎత్తున బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక ఘటన. ఇది గతంలో పటేల్గూడ దగ్గర జరిగినటువంటి ఘటన. పటేల్గూడ దగ్గర ఒక నివాసాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఒక వ్యక్తి జోరున విలపిస్తూ అక్కడ కింద పడి కొట్టుకుంటున్నాడు కూడా. కుటుంబం సమక్షంలోనే కొడుకులు భార్య పిల్లలందరూ కూడా ఉన్నారు. తన నివాసం కూలిపోయాము, తమ యొక్క ఆధారం కోల్పోయామంటూ కూడా రోధిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఒంటిపైన కిరోసిన్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యం చేశాడు సత్యనగర్లో. చైతన్యపురి కాలనీకి సంబంధించినటువంటి సత్యనగర్లో అధికారి తిరుగుబాటు చేసే క్రమంలో ఒంటిపైన కిరోసిన్ పోసుకొని యువకుడు ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాధితుల్ని కలవడానికి వచ్చిన ఎంపీ ఈటెల. దీంతో సత్యనగర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్, మీరు చూస్తున్నారు.